నా సాక్ష్యం ఏంటంటే అసలు ఈ ప్రేయర్ అసలు నాకు తెలీదు. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఇలాగే 2nd మంత్ 3rd మంత్లో నాకు అబార్షన్ అయింది. హార్ట్ బీట్ ఫామ్ అవ్వలేదని అబార్షన్ అయిందనమాట. అప్పుడు డాక్టర్ గారు నెక్స్ట్ టైం మళ్ళీ పిల్లల కోసం ట్రై చేసినప్పుడు ఐవీఎఫ్ కానీ ఐవీఏ కానీ ట్రై చేయండి అన్నారు. ఐవీఎఫ్ ట్రై చేసినా కూడా మీకు పిల్లలు కలగరు, ఎందుకంటే 0 కౌంట్ ఉంది, స్పామ్ కౌంట్ అస్సలు కలగరు, కానీ బెస్ట్ ఛాన్స్ చూసుకోండి అని చెప్పారు. మేము ట్రై చేయడం ఎందుకు అని అలాగే ప్రేయర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. మా అమ్మకి ఎవరో చెప్పారంట, ఇలా అమ్మతేజ పాస్టర్ గారు ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రేయర్ చేస్తే అది తప్పకుండా కలుగుతుంది అని చెప్పారంట. నాకు ఫోన్ చేసి చెప్పారనమాట. చెప్పినప్పుడు నేను మండే లైవ్లో నేను నా హస్బెండ్ ప్రతి మండే లైవ్లో పాల్గొనేవాళ్ళం, ప్రేయర్ చేయించుకునేవాళ్ళం. అలాగే తాడేపల్లిగూడెంలో మీటింగ్స్ పెట్టినప్పుడు కర్నూలు నుంచి నేను వచ్చి ప్రేయర్ చేయించుకున్నాను. అయ్యగారు ఒక్క మాట అన్నారు, అమ్మ నీకేం కాదు, నీ ఒడిని వచ్చే సంవత్సరంలో దేవుడు నింపి నువ్వు సంఘానికి వచ్చి సాక్ష్యం చెప్తావని చెప్పారు. అలాగే దేవుడు ఈ ఇయర్లో నాకు పాపనిచ్చి నా కడుపుని నింపి బిడ్డనిచ్చాడు. ఎంతగానో చాలా హ్యాపీగా ఉంది. అసలు ఎంత ఇచ్చేదాన్నో, పిల్లలు లేరని. నేను ఒకటే చెప్పేవాడిని, లేదమ్మా బిడ్డను కూడా దేవుడు నాకు చూపించాడమ్మా, ఆ బిడ్డను తీసుకొని కర్నూలు నుంచి మీరు కొత్తగూడెం రాబోతున్నారని చెప్పాను. చక్కని బిడ్డను దేవుడు ఇచ్చాడు. వాళ్ళు విశ్వసించారు, దేవుడు అద్భుతం చేశాడు.